నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో నోటికి మంచి రుచిగా సింపుల్గా చేసుకుని తాలింపు అన్నాన్ని చూపించబోతున్నానండి. ఏంటి తాలింపు అన్నమా అని అస్సలు అనుకోవద్దు. దీని రుచి ఆకలి పుట్టిస్తుంది, అంత బాగుంటుంది. నేనే కాదు, చాలా మంది అన్నం మిగిలిపోయినప్పుడు ఇలా తాలింపు అన్నం చేసుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు. దీనికి ఒక సెపరేట్ ప్యాన్ వేసే ఉందండి. ఒక్కసారి టేస్ట్ చేసామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇంతకీ నేను తాలింపు అన్నాన్ని ఎలా చేస్తానో ఓసారి చూసి ఇంట్లో ట్రై చేసి చూడండి, డెఫినెట్గా ఇష్టపడతారు. ముందుగా తాలింపు అన్నం చేయడానికి ఉల్లిపాయని కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలతో పాటు 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టుకోండి. ఒక 10-15 వెల్లుల్లిపాయలను తీసుకొని లైట్గా దంచి రెడీగా పక్కనుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని, నూనె కొంచెం వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని దోరగా ఫ్రై చేయండి. ఈ పల్లీలు ఇలా కాస్త వేగాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ ఆవాలను, మరో అర టీ స్పూన్ జీలకర్రను తీసుకుని ఇవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇందులోకి దంచి పెట్టిన వెల్లుల్లిపాయల్ని తీసుకోండి. ఈ తాలింపు అన్నంలో వెల్లుల్లి ఫ్లేవర్ మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా వెల్లుల్లిని తీసుకున్నాక దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి. ఇది కూడా ఫ్రై అయ్యి లైట్గా కలర్ మారుతుంది అనేటప్పుడు ఇందులోకి ఒక ఎండుమిరపకాయని చుంచి తీసుకోండి. అలాగే 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి కట్ చేసి పెట్టిన ఉల్లిపాయని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంటాయి, మరో పక్కన మనం అన్నం విప్పి రెడీ చేసి పెట్టుకుందాం. ఇక్కడ నేను పిల్లలకి ఉదయం లంచ్ బాక్స్లోకి వండిన అన్నం మిగిలిపోయింది. దీన్ని నేను మధ్యాహ్నం తినడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్నం వచ్చేసి 2 కప్పుల వరకు ఉడికించిన అన్నం తీసుకున్నాను. అదే మీకు వెయిట్ వైజ్ చెప్పాలంటే సుమారు ఒక 150 గ్రామ్స్ వరకు రైస్ ఉంటుంది. ఇలా అన్నాన్ని ముద్దగా కాకుండా కొంచెం పొడి పొడిగా విప్పి రెడీగా పక్కనుంచుకోండి. మరో పక్కన చూడండి, ఉల్లిపాయ కూడా ఫ్రై అయింది కదా. మనం ఉల్లిపాయని మరీ ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఇలా కొంచెం దూరగానే ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపుని, అలాగే కొంచెం ఉప్పుని తీసుకోండి. దీంతో మనం ఇందులో వేసిన పచ్చిమిరపకాయకి ఉప్పు అనేది తలిగి తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా కలిసేలా కలిపాక ఇప్పుడు ఇందులోకి అన్నం తీసుకోండి. ఇలా అన్నం తీసుకున్నాక ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టుగా 1 టీ స్పూన్ కారం తీసుకోండి. మీరు వాడే కారం మరీ స్పైసీగా ఉంటే లైట్గా తగ్గించైనా తీసుకోవచ్చు. అలాగే మరొక టీ స్పూన్ ధనియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని తీసుకొని బాగా కలపండి. ఈ టైంలో మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసామంటే అన్నం చక్కగా వేడవుతుంది. అలాగే తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అన్నానికి బాగా పడతాయి. ఇలా చక్కగా కలిపాక ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. పులుపు ఇష్టపడే వారైతే చివరిలో కొంచెం నిమ్మరసానైనా తీసుకోవచ్చు. బట్ నేను ఈ తాలింపు అన్నంలో నిమ్మరసం వేయను, ఇలాగే తినడానికి ఇష్టపడతాను. అంతే అండి, సింపుల్ వేలో మంచి రుచిగా తాలింపు అన్నం తయారైపోయింది. ఈరోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఎగ్ బుర్జీ చేసి పెట్టాను. అది వాళ్ళ వరకే సరిపోయింది. నేను లంచ్లోకి ఒక్కదాన్ని ఏం చేసుకోవాలి, అది కాక బయటికి వెళ్ళే పని కూడా ఉంది. సో నోటికి రుచిగా త్వరగా అయిపోతుందని ఇలా తాలింపు అన్నాన్ని చేసుకున్నాను. మీరు కూడా ఏది తిన్నా నోరు రుచించకపోతే ఓసారి ఇలా తాలింపు అన్నాన్ని డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.